హాయ్ హలో ప్రధానంగా ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాల గురించి మాట్లాడదాం సార్. ప్రధానంగా మరి రాష్ట్రీయ అంశాల్లో మాట్లాడుకుంటే ప్రధానంగా ఎవరైతే మహిళలు ఉన్నారో, అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో, ఈ డ్వాక్రా మహిళల యొక్క పిల్లలు అంటే ఆడపిల్లలు, కుమార్తెలు అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా ఇదే నెలలోని మే 23వ తారీఖున ఒక స్కీమ్ లాంచ్ చేయడం జరుగుతుంది. దాని పేరే కళ్యాణ లక్ష్మి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో, కళ్యాణ్. దాని పేరే, స్కీమ్ పేరే కళ్యాణ్ లక్ష్మి. కళ్యాణ లక్ష్మి స్కీమును 2026 అదేవిధంగా తీసుకుంటే మే 23వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు, సీఎం సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం లాంచ్ చేయనున్నారు. ఎందుకంటే డ్వాక్రా గ్రూపులో సభ్యురాలై ఉండాలి. వాళ్ళ యొక్క పిల్లలకు ఆడపిల్లలకు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. చూసుకోవాలి. డ్వాక్రా వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్వాక్రా మహిళ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ఆ మహిళలోని సభ్యురాలై ఉండాలి. అంటే జనరల్గా ఎవరికి సార్ వర్తిస్తుంది అంటే డ్వాక్రా గ్రూప్లోని చేరి కనీసం 6 నెలలు పూర్తి అవ్వాలి, లేదా ఆ పైన అంటే 6 నెలలు దాటి సంవత్సరం కావచ్చు, 2 నెలలు కావచ్చు, ఏ నెల కావచ్చు, కనీసం 6 నెలలు అవ్వాలి. డ్వాక్రా గ్రూప్లో చేరిన 6 నెలలు మహిళలకు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. కళ్యాణ లక్ష్మి. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించనున్నారు. ఇదే నెల 23వ తారీఖున. గుర్తుపెట్టుకో, డ్వాక్రా మహిళలకు వచ్చే యువత కార్యక్రమం వాళ్ళ యొక్క పిల్లలకు. అయితే వీళ్ళకి పిల్లలకు పెళ్లి కానుకగా ఎంత ఇవ్వనున్నారు? 10,000 నుంచి ఆర్థిక సాయం 10,000 నుంచి 1,00,000 వరకు, 1,00,000 వరకు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఆర్థిక సాయమును చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేనిఫెస్టోలోని పెట్టారు కాబట్టి ఈ స్కీమ్ అనేది అమలు చేయనున్నారు. 10,000 నుంచి 1,00,000 వరకు. అంటే పెళ్లి ఖర్చుల నిమిత్తం ఆ కట్న కానుకలు బట్టి ఆ పెళ్లికి ఆ మహిళకి ఎన్ని లక్షల కట్నం ఇస్తున్నారు, దాన్ని బట్టి మనకి ఇంత ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒకటే, పావలా వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది సార్. గుర్తుపెట్టుకోవాలి. పావలా వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా మనం తీసుకుంటే 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి. దాన్ని ప్రతి నెల వాయిదాల్లో కట్టాలి. అంటే 48 వాయిదాల్లో చెల్లించాలి. 48 వాయిదాలలో చెల్లించాలి. ఇది ప్రక్రియ. పావలా వడ్డీ లెక్క గవర్నమెంట్ చెల్లిస్తుంది. దీని క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 250 కోట్ల రూపాయలను కేటాయించింది. 250 కోట్ల రూపాయలను కేటాయించింది. 250 కోట్ల రూపాయలను కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎప్పుడు సార్ అంటే 2026-27 ఆర్థిక సంవత్సరం గాను గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ తీసుకుంటే దీనివల్ల 25 అంటే గుర్తుపెట్టి డ్వాక్రా అన్నాం కాబట్టి దీనివల్ల ప్రధానం తీసుకుంటే ఈ కళ్యాణ లక్ష్మి అన్నాం కాబట్టి దీనివల్ల ఎంతమంది మహిళలు లబ్ధి పొందుతున్నారు అని అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డ్వాక్రా ఈ కళ్యాణ లక్ష్మి ద్వారా 25,000 మంది డ్వాక్రా మహిళలు లబ్ధి పొందుతారు. 25,000 మంది డ్వాక్రా మహిళలు లబ్ధి పొందుతారు. అయితే ఈ స్కీమ్కి ఒక నినాదం కూడా ఇవ్వడం జరిగింది సార్. స్లోగన్ ఏదైనా చూద్దాం. నినాదం అమ్మాయి, గమనించాలి, అమ్మాయి పెళ్ళి. నినాదం ఏంటంటే అమ్మాయి పెళ్ళి ఆర్థిక భారము కాదు. అమ్మాయి పెళ్ళి ఆర్థిక భారం కాదు, ఆమె గౌరవం అనేది దీని యొక్క నినాదం అని నువ్వు గమనించాలి. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 మే 23వ తారీఖున కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని లాంచ్ చేయనున్నది. ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలకు కుమార్తెలకు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. కనీసం చేరి 6 నెలలు అవ్వాలి డ్వాక్రా గ్రూప్లో, లేదా 6 నెలల కంటే పైబడి ఎన్ని నెలలైనా పర్వాలేదు. మరి ప్రధానంగా 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఆర్థిక సాయం చేయనున్నది. పావలా వడ్డీకే రుణం అనేది ఇవ్వనున్నది. 48 వాయిదాల్లో చెల్లించాలి.
250 కోట్ల రూపాయలు 2026-27 ఆర్థిక సంవత్సరం కనుక కేటాయించింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. 25,000 మంది డ్వాక్రా మహిళలు లబ్ధి పొందుతారు. అదే విధంగా తీసుకుంటే అమ్మాయి పెళ్లి ఆర్థిక భారం కాదు, ఆమె గౌరవం అనే కొటేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ ఈ స్కీమ్ అనేది. పావలా వడ్డీకే గుర్తుపెట్టుకోవాలి. 10,000 నుంచి 1,00,000 వరకు 48 వాయిదాల్లో చెల్లించాలి. ఎన్ని వాయిదాలు? 48 వాయిదాలు. మరి ప్రధానంగా ఇది ఏ బ్యాంకుల ద్వారా మనకు చెల్లిస్తారంటే ఇది నేను చెప్పలేదు, చూసుకోండి. శ్రీనిధి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ శ్రీనిధి సంస్థలు సంయుక్తంగా అమలు చేస్తాయి. అంటే జనరల్గా మనం ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళు మనకి పెళ్ళి ఎప్పుడైతే వాళ్ళ కుమార్తెకి పెళ్ళి అనేది సంబంధమైనది ఓకే అవుతుందో, ఓకే అయిన తర్వాత వీళ్ళు అప్లై చేసుకుని 48 గంటల లోపే వీళ్ళకి డబ్బులు అనేది 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఎంత కావాలంత అనేది ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దేని నుంచి? శ్రీనిధి సంస్థలు సంయుక్తంగా ఈ సంస్థల ద్వారా డబ్బులు అనేవి వస్తాయి. నెక్స్ట్ వన్ 2027 గుర్తుపెట్టుకో. 250 కోట్ల రూపాయలు కేటాయించింది. 25,000 మంది డ్వాక్రా మహిళలకి లబ్ధి చేకూరుతుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. కళ్యాణ్ లక్ష్మి చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఏ లక్ష్మి? కళ్యాణ్ లక్ష్మి. ఓకే, నెక్స్ట్ వన్ మనకు కావాల్సింది దీని తర్వాత నెక్స్ట్ చూసుకోండి. దీని తర్వాత ఇంపార్టెంట్ స్కీమ్ ఇంపార్టెంట్ సార్ అంటే పుట్టపర్తి ఉంది సార్, సత్యసాయి జిల్లాలోని. ఈ పుట్టపర్తిలో ప్రధానంగా యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని మేము ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రకటించింది. గుర్తుపెట్టుకో, ఎక్కడంటే పుట్టపర్తి. రాష్ట్రీయ అంశాల నెక్స్ట్ మరొక పుట్టపర్తి. ఈ పుట్టపర్తిలోని యుద్ధ విమానాలు ప్రాజెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి ప్రధానంగా ఈ ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకి DRDO కూడా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లైట్లని టెస్టింగ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫ్లైట్ యొక్క టెస్టింగ్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్నే మనం మాట్లాడుకున్నాం. యుద్ధ విమానాలు తయారు చేసే ప్రాజెక్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ సార్ అంటే పుట్టపర్తి. పుట్టపర్తి అంటే గుర్తు రావాలి మనకి సత్యసాయి గుర్తు రావాలి. గుర్తుపెట్టుకో, సత్యసాయి. ఈ సత్యసాయి జిల్లాలోని ప్రధానంగా పుట్టపర్తిలోని ఓకేనా DRDO ఆమోదం తెలిపింది. చాలా 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో, యుద్ధ విమానాల ప్రాజెక్టుతో పాటు ఇక్కడ ఆల్రెడీ నిన్నే మనం మాట్లాడాం. 600 ఎకరాలు కేటాయించారు. అదనంగా 400 ఎకరాలు పక్కనే ఉంది. దాని పక్కన అనుసంధాన భూమి ఉంది. ప్రభుత్వం అనేది ఓకే ఆమోదం తెలిపింది. DRDO డిఫెన్స్ రీసెర్చ్ DRDO వాళ్ళు కూడా డైరెక్ట్ ఆర్గనైజేషన్ వీళ్ళు కూడా ఓకే చెప్పారు. అదే ఫ్లైట్ టెస్టింగ్ అనేది కూడా అదే ప్రదేశంలో జరుగుద్ది. ఎక్కడంటే సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి. వెరీ వెరీ ఇంపార్టెంట్. యుద్ధ విమానాల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే పుట్టపర్తి. గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. DRDO రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇక్కడ ఫ్లైట్ టెస్టింగ్ అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ పుట్టపర్తిలో యుద్ధ విమాన ప్రాజెక్టు ప్రభుత్వ ఆమోదం అన్నాము. సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి అన్నాం. ఇక్కడే ఫ్లైట్ టెస్టింగ్ కూడా చెప్పాం. దీని తర్వాత 80% ఏసీల ఉత్పత్తి ప్రాజెక్టు మళ్ళీ ఏర్పాటు చేయనున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడో మనం ఏసీ అనేది మనం కొనుక్కుంటాం. అటువంటి ఏసీలు తయారీ కంపెనీ డైరెక్ట్గా మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరుగుతుంది, తిరుపతి రీజియన్లోని. ఓకేనా, దీనికి ఒక సంస్థ అనేది ముందుకు వచ్చింది. అంటే 80% ఏసీలు తయారు చేసే ప్రాజెక్టును దాదాపుగా మన ఇండియాలోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కడి నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయక్కర్లేదు. మనమే ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్కడి నుంచి మనం దిగుమతి చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఒకటే గమనించు, 80% 80% ఏసీల ఉత్పత్తి 80% ఏసీల ఉత్పత్తి ఏపీలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయనున్నారు. 2028 నాటికి ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తవుతుంది. మరి ఎక్కడ సార్ అంటే ఇప్పుడే మాట్లాడాను, తిరుపతి. మరి తిరుపతిలోని ఏ సంస్థ అంటే క్యారియర్ సంస్థ. ఈ సంస్థ వారు ప్రధానంగా
తిరుపతిలోని ఏర్పాటు చేయనున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 80% ఏసీల ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే 2028 నాటికి పూర్తి స్థాయిలోని ఈ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి 80% ఏసీలను వివిధ రాష్ట్రాలకు వివిధ ప్రాంతాలకు ఏపీ నుంచి ఎగుమతి జరుగుద్ది, ఉత్పత్తి జరుగుద్ది అని మనకు చెప్పడం జరిగింది. మరి ఇది ప్రధానంగా 2028 నాటికి ప్రాజెక్ట్ అనేది లాంచ్ అవుద్ది. తిరుపతిలో ఏర్పాటు చేయనున్నారు. మరి గుర్తుపెట్టుకో, ఏర్పాటు చేసే సంస్థ ఏదంటే క్వారియర్ సంస్థను మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఏ సంస్థ అంటే క్వారియర్ తిరుపతి. అదేవిధంగా తీసుకుంటే విశాఖపట్నంలో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు. ఎవరు విశాఖపట్నంలో ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. గూగుల్ డేటా సెంటర్తో పాటు దీనికి ప్రధానంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభానికి వచ్చారు. మరి అదేవిధంగా త్వరలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ 2026 జూన్ 1న ప్రారంభం కానున్నది. నిన్నే ప్రకటించారు మన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు. మరి అదేవిధంగా రిలయన్స్ డేటా సెంటర్ని కూడా విశాఖపట్నంలోని ఏర్పాటు చేయనున్నారు. చాలా 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 ఇంపార్టెంట్. విశాఖ అనగానే గుర్తు రావాలి విశాఖలోని రిలయన్స్ సంస్థ ఏదైతే ఉందో, ఈ రిలయన్స్ సంస్థ అనేది వీళ్ళు డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. గూగుల్ మాదిరిగా డేటా సెంటర్ను. దీనికి 1,08,010 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలోని గూగుల్ డేటా సెంటర్ అనేది వైజాగ్లో ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. అదేవిధంగా తీసుకుంటే విశాఖలో రిలయన్స్ సంస్థ కూడా డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నది. 1,08,010 కోట్ల రూపాయలతో ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, విశాఖ అనేది ఆసియా ఖండానికి ఏఐ గేట్గా తయారు చేయడమే మన చంద్రబాబు యొక్క లక్ష్యమని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నిన్న గూగుల్ డేటా సెంటర్ మాట్లాడాం. ఈరోజు రిలయన్స్ అనే సంస్థ వారు వీళ్ళు మళ్ళీ డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి 1,08,010 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు త్వరలో ఈ ప్రాజెక్టు లాంచ్ చేయనున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఒక పాఠశాలలో విద్యార్థులకి పలు సబ్జెక్టులు ఏ విధంగా మనం టీచ్ చేస్తామో, అదేవిధంగా అగ్రికల్చర్లో ఉన్న ప్రతి పంట అంటే చాలా రకరకాల పంటలకు రకరకాల పంటలు, అది బనానా కావచ్చు, అది చెరుకు కావచ్చు, పొగాకు కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, ఇటువంటి పంటలను మేలు రకమైన సీడ్స్ విత్తనాల ద్వారా బాగా అభివృద్ధి చెందించాలని చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని త్వరలో లాంచ్ చేయనున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ది స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇండియన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ను ఎక్కడ సార్ ప్రారంభించనున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనం మాట్లాడాము. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లి గుర్తుపెట్టుకోవాలి. మదనపల్లి ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో ఉండేది, ఇప్పుడు అన్నమయ్య డిస్ట్రిక్ట్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్నమయ్య పరిధిలో ఉంది. అన్నమయ్య డిస్ట్రిక్ట్ కాదు, అన్నమయ్య పరిధి. గుర్తుపెట్టుకోవాలి. మదనపల్లి అనేది ఎక్కడ ఉందంటే అన్నమయ్య. కాబట్టి ప్రధానం తీసుకుంటే ఒకప్పుడు చిత్తూరు అనేవాళ్ళు, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఇప్పుడు మదనపల్లి. దీనికి ప్రధానంగా తీసుకుంటే 200 కోట్ల రూపాయలను ప్రభుత్వం అనేది కేటాయించనున్నది. దీనిలోని ప్రధానంగా ధాన్యము, ఇప్పుడే మాట్లాడాము, అరటి, అదేవిధంగా తీసుకుంటే పొగాకు, ఇతర రకాల పంటలు. ఓకే సార్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్కడంటే సార్ ఏర్పాటు చేయనున్నారు అన్నమయ్య. ఓకేనా, అన్నమయ్య గుర్తుపెట్టుకోవాలి. అన్నమయ్య దగ్గర మదనపల్లిని గుర్తుపెట్టుకో. 200 కోట్లతో ఏపీ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయనున్నది. దీనివల్ల ధాన్యము, అరటి, పొగాకు, ఇతర పంటలను బాగా అభివృద్ధి చేయాలని, దీనిపైన అవగాహన కల్పించాలని ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ను మదనపల్లిలో ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని క్రికెట్ లీగ్ నిర్ణయించనున్నారు. ప్రజెంట్ ఐపీఎల్ అనేది జరుగుతుంది. అదేవిధంగా T20 తెలంగాణ 20 అంటాం, T20 క్రికెట్. మరి జనరల్గా తెలంగాణలోని ప్రధానంగా హైదరాబాద్లోని HYD క్రికెట్ అసోసియేషన్ వారు నిర్ణయిస్తామని చెప్పారు. దీనికి BCCI ఈరోజు ఏదైతే ఈ బోర్డు అనేది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అనే సంస్థ, దీని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. మరి BCCIని 1928లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంస్థ
ఓకే చెప్పింది. మీరు టీజీ తెలంగాణ 20 క్రికెట్ పేరట మీరు హైదరాబాద్లో క్రికెట్ నిర్వహించుకోవచ్చని బీసీసీఐ ఈరోజు చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. టీజీ 20 క్రికెట్ బీసీసీఐ ఆమోదమని గుర్తుపెట్టుకోవాలి. మరి అదే విధంగా తీసుకుంటే మనకి రాష్ట్రీయ అంశాలు అయిపోయి రాష్ట్రీయ అంశాల్లోని ప్రధాన అంశాలు మనం మాట్లాడాం. ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడవలసింది రాష్ట్రీయ అంశాల్లోని మరొక అంశం మాట్లాడదాం సార్. తర్వాత జాతీయ అంశాలు చూద్దాం. మరి రాష్ట్రీయ అంశాల్లో మరొక అంశం ఏదంటే జనరల్గా రాష్ట్రీయ అంశాలు దీన్ని ఇంక్లూడింగ్ అంతర్జాతీయ అంశం కింద మనం చెప్పవచ్చు. ఎందుకంటే సింగపూర్ నుంచి మనం డేటా కేబుల్ సముద్ర మార్గం ద్వారా విశాఖపట్నానికి డేటా కేబుల్ శ్రీ సిటీ, విశాఖపట్నంలో శ్రీ సిటీ అనే ఒక సంస్థ అనేది ఆరెంజ్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద ఆరెంజ్ అనే ఒక పెద్ద సంస్థ ఒప్పందం పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇది ప్రజెంట్ అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన అంశంగా మాట్లాడాలి. జాతీయ అంశాలు కాదు, అంతర్జాతీయ. ఎందుకంటే ఒక కంట్రీతో సింగపూర్తో మనం టైఅప్ పెట్టుకోవడం జరిగింది. అది ఏంటి సార్ అంటే ఒకసారి గమనిస్తే విశాఖ శ్రీ టెక్ డేటా సెంటర్, డేటా కేబుల్ సెంటర్ అండి, డేటా కేబుల్ సెంటర్. మరి ప్రధానంగా దీనికి విశాఖ శ్రీటెక్ డేటా కేబుల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి 1800 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేటాయించనున్నది. దీనికి నారా లోకేష్ గారి ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది మన విద్యాశాఖ మంత్రి వర్యులు. మరి జనరల్గా విశాఖ శ్రీటెక్ డేటా కేబుల్ సెంటర్ అంటే ఈ డేటా కేబుల్ ఆల్రెడీ విశాఖపట్నం పెద్ద గూగుల్ హబ్గా తయారు చేయనున్నారు. ఇప్పుడే మనం మాట్లాడే రిలయన్స్ అనే వాళ్ళు కూడా ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. మొన్న మాట్లాడాం విశాఖపట్నం గూగుల్ సెంటర్, గూగుల్ హబ్గా తయారు చేయనున్నారు. కాబట్టి విశాఖపట్నం అనకాపల్లి దగ్గర రాంపల్లి వద్ద ఒక లిథియం బ్యాటరీ అయాన్ అతిపెద్ద కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. చాలా ప్రాజెక్టులు బాగా ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి. కాబట్టి ఈ శ్రీటెక్ డేటా కేబుల్ సెంటర్ అనేది సింగపూర్ నుంచి ఈ సముద్ర మార్గం ద్వారా విశాఖ లింక్ చేయనున్నారు. మరి దీని ప్రధాన ఉద్దేశం మనం మాట్లాడుకుంటే సింగపూర్ గుర్తుపెట్టుకో, సింగపూర్ నుంచి సబ్ సి ద్వారా కేబుల్ వేయనున్నారు. కేబుల్ ఇక్కడ నుంచి సింగపూర్ నుంచి సబ్ సి ద్వారా సముద్ర మార్గం ద్వారా కేబుల్ వేయనున్నారు. దేని ద్వారా అంటే సముద్ర మార్గము ద్వారాను గుర్తుపెట్టుకోవాలి, సముద్ర మార్గం ద్వారా. అయితే ఈ శ్రీటెక్ ఎవరితో ఒప్పందం పెట్టుకుందంటే ఆరెంజ్. అది మన ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి సార్ అంటే శ్రీటెక్ అనేది ప్రపంచంలో అతిపెద్ద టెలికాం డేటా కేబుల్ కాబట్టి టెలికాం దిగ్గజ సంస్థ అయిన ఆరెంజ్ గ్రూప్ తోటి ప్రపంచంలోనే గుర్తుపెట్టుకో, ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఆరెంజ్ గ్రూప్, ఈ ఆరెంజ్ గ్రూప్ తోటి ఈ శ్రీటెక్ అనేది ఒప్పందం పెట్టుకోవడం జరిగింది. చూడండి ప్రపంచంలో, ఎందుకంటే టెలికాం అన్న డేటా, అసలు టెలికాం అంటే గుర్తు రావాలి రాజీవ్ గాంధీ గారు. టెలికాం సంస్థ, టెలికాం అనేది రాజీవ్ గాంధీ టైంలోని ఈ టెలికాం సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఆరెంజ్ గ్రూప్తో ఈ శ్రీటెక్ అనేది ఒప్పందం పెట్టుకోవడం జరిగింది. ప్రపంచంలోని టెలికాం దిగ్గజ సంస్థ అయిన ఆరెంజ్ గ్రూప్తో ఒప్పందం. ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం దిగ్గజ సంస్థ ఏదంటే ఆరెంజ్ గ్రూప్తో ఈ శ్రీటెక్ అనేది ఒప్పందం పెట్టుకోవడం జరిగింది. గుర్తుపెట్టు, వెరీ 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 ఇంపార్టెంట్. ఇటీవల కాలంలోని విద్యాశాఖ మంత్రి వర్యులు ఏ దేశంతో సముద్ర మార్గం ద్వారా ఈ శ్రీటెక్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. 1800 కోట్ల రూపాయలతో. అంటే సింగపూర్ నుంచి సబ్సీ అంటే సముద్రం, సి ద్వారా కేబుల్ని ఏర్పాటు చేయనున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సింగపూర్ గుర్తు రావాలి. సింగపూర్ టు విశాఖపట్నం 1800 కోట్ల రూపాయలతో ఈ శ్రీటెక్ డేటా కేబుల్ సెంటర్ని ఏర్పాటు చేయడం. శ్రీటెక్ అనేది ఒక సంస్థ. వీళ్ళు ఎవరితో ఒప్పందం పెట్టుకున్నారంటే ఆరెంజ్ గ్రూప్ తోటి, ప్రపంచంలో అతిపెద్ద టెలికాం దిగ్గజ సంస్థ ఆరెంజ్ గ్రూప్ తోటి. ఇది వెరీ వెరీ, ఇది అంతర్జాతీయ అంశం అని గుర్తుపెట్టుకోవాలి సార్. ఎందుకంటే లింక్ ఆఫ్ వేరే కంట్రీతో మాట్లాడాము, అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన అంశంగా మనం మాట్లాడాలి. మరి అదే విధంగా తీసుకుంటే జాతీయ అంశాలు మనం మాట్లాడుకుంటే సార్, జాతీయ అంశాలు అనగానే
నిన్న కాక మనం మాట్లాడాం, ప్రసార భారతి చైర్మన్ మారారు. ఎవరైతే ప్రసార భారత్ చైర్మన్ వచ్చారో, మన జనరల్గా ఫిల్మ్కి ప్రధానంగా సెన్సార్ బోర్డు ఉంటుంది. దానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, దానికి సీఈఓగా ఉన్న వ్యక్తి ఈ ప్రసార భారతికి రావడం జరిగింది చైర్మన్గా. మరి ఎవరనేది ఏదైనా ఒకసారి మనం పరిశీలిస్తే ప్రధానంగా సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ దీన్నే మనం ఏమంటామంటే CBFC అంటాం.